నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో V30 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను. వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందంటే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో V30 డిలైట్ ఎవ్రీ మూమెంట్ అని మెన్షన్ చేసారు. సో అండ్ ఇక్కడ కట్అవుట్ చూసుకుంటే మాత్రం మనకి V30 Pro లాగానే కనిపిస్తుంది. సో అవి సేమ్ అట్లనే ఉన్నాయి. పెద్దగా డిస్ప్లే అవన్నీ నాకైతే చూసిన కాకైతే రెండింటిలో కూడా మేజర్ చేంజెస్ ఏమో ప్రాసెసర్ స్టోరేజ్ కార్డ్ ఎక్కువ చేంజెస్ అయితే కనిపిస్తుంది, ర్యామ్ కార్డ్ అనమాట. సో ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్ చూసుకుందాము. అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ డిస్ప్లే డిజైన్స్ అని, తర్వాత సేమ్ 50 మెగాపిక్సెల్ ఏ గ్రూప్ ఫోటోస్ అని, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ. ఓవరాల్గా చూసుకుంటే ఐ థింక్ 40 నుంచి 50 minutes మధ్యలో ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. స్లిమ్ అంటే 7.4 mm థిక్నెస్, 186 grams స్లిమ్ ఫోన్, 4 years ఆఫ్ బ్యాటరీ హెల్త్, డబల్ బ్యాటరీ లైఫ్ అని వస్తుంది. 80 watts ఫాస్ట్ వస్తున్నా ఇక్కడ మెన్షన్ చేసి 100% కానీ 48 minutes అంటుపోయి. సో సింపుల్ చెప్పుకోవాలంటే 50 minutes పెట్టుకోండి. అండ్ ఇంకా వేరే చూసుకుంటే మాత్రం 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. సో ప్రో వేరియంట్ అయితే నాకు తెలిసి 2 కలర్స్ వస్తుంది. నార్మల్ V30 వచ్చేసరికి అయితేనేమో 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. పీకాక్ గ్రీన్ కలర్ కూడా అవుతుంది, అడిషనల్గా యాడ్ అయిందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొంచెం హైలైట్స్ అయితే మన వాళ్ళు మెన్షన్ చేసి క్లాసిక్ బ్లాక్, అల్ట్రా స్లిమ్ కర్వ్ డిస్ప్లే, 1 స్లైడ్స్, ఇక్కడ కలర్స్, కలర్ చేంజింగ్, అవన్నీ కూడా ఫీచర్స్ అయితే తీసుకొచ్చిర్రు అన్నమాట. చాలా బాగుంది. ఇది రిమ్ లైట్ కూడా బాగానే అనిపించింది నాకు. బ్రైట్నెస్ మోడ్స్ అవన్నీ కూడా చేంజెస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ ఏంటంటే కెమెరా 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. దాని తర్వాత ఇది డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. సో 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది పైనది. అండ్ కింద వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ది ఇంకో కెమెరా సోనీ వాళ్ళ VS2 ట్రూ కలర్ మెయిన్ కెమెరాతో పాటు వచ్చింది అన్నమాట. సో అంత బాగుంది కానీ హైలైట్స్ బాగున్నాయి. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 34,000 ఉంది. ఓకేనా. అండ్ ఇక్కడ చాలా వేరియంట్స్ ఉన్నాయి. అంతకంటే ముందు ఇక్కడ మీరు కూపన్స్ ఆఫర్స్ అప్లై చేసుకుంటే ఇంకొంచెం డిస్కౌంట్ అయితే మీరు పొందొచ్చు అనమాట. సో ఇక్కడ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 34,000 ఉంది. 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 36,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 38,000 ఉంది. సో సింపుల్గా చూసుకుంటే 2,000 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది అన్నమాట. నా అడ్వైజ్ ఏంది అంటే 8GB ర్యామ్ వేరియంట్ బేస్ వేరియంట్ తీసుకుంటే సరిపోతుంది. మీకు బేసిక్ వర్క్లో కావాలనేటికి సరిపోతాయని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. అలా ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. వివో V30 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డ్ చేసాకైతే మన వాళ్ళు ఇక్కడ అడిషనల్గా ప్యాకేజింగ్ ఫీజ్ అనేసి అయితే తీసుకోవట్లేరు, కానీ ఇక్కడ ప్రీ ఆర్డర్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఈ ప్రైస్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఆఫర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కదా, అట్లా అనమాట. సో వన్స్ అగైన్ చెప్తున్నాం, ఆఫర్స్ వచ్చినప్పుడే పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం వివో V30 వచ్చేసరికి తక్కువ ప్రైస్లో ఉంది కంపేర్ టు వివో V30 Pro అనమాట. దాంతోపాటు స్పెసిఫికేషన్స్ అవి కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది కానీ ఒకవేళ ఇట్లా వివో ఇలాంటి ఫీచర్స్తో పాటు ప్రోలా దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్గా ఉన్నాయి. బాడీ డిజైన్ అనేది సేమే ఉంది. ఎందుకంటే ప్రాసెసర్, ర్యామ్ అండ్ స్టోరేజ్ కొన్ని చేంజెస్ చేసి కెమెరా కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవి తప్పిస్తే మిగతా అంతా కూడా పర్లేదు బాగుంది, పర్చేస్ చేసుకోవచ్చు. మీరు అంతగానం పెట్టలేరు, 8,000 పెట్టలేరు అంటే ఈ మోడల్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమని అయితే నేను అడ్వైజ్ అయితే చేస్తాను. మంచి స్మార్ట్ ఫోనే కనిపిస్తుంది నాకైతే. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే కలర్స్ ఇక్కడ మనకి చూపించారు. పీకాక్ గ్రీన్, అండమాన్ బ్లూ అండ్ క్లాసిక్ బ్లాక్ కలర్. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫంటో చాయిస్ 14 గ్లోబల్ వస్తుంది, Android 14 బేస్ చేసుకొని. అండ్ ఇక్కడ క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి అయితే. అండ్ ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్, 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇక్కడ ఏదైతే చూపిస్తారో అక్కడ యాక్చువల్లీ ఇంత ఉండదు అనేసి అంటారు. ఎందుకు అంటే ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ర్యామ్లు ఉంటాయి, లేకపోతే లోడ్ అయి ఉంటాయి, లేకపోతే ఏవైతే దీనికి సంబంధించిన ఓఎస్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కదా, స్టోరేజ్లు ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ చూపిస్తుంది. కంగారవలసిన అవసరం లేదని మన వాళ్ళు ఇక్కడ నోట్ లాగా అయితే పెట్టారు. తర్వాత బ్యాటరీ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా అడిషనల్ కొంచెం పెట్టిరన్నమాట. సో బ్యాటరీ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ మోస్ట్లీ
5000 దగ్గరగా ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది అని అన్నారు. థిక్నెస్ కూడా సేమ్ ఆ స్మార్ట్ లాగానే ఉంది. అండ్ వెయిట్ 186 grams. స్టార్టింగ్లో మనం ఇక్కడ చూసుకున్నాం కదా, సో ఇక్కడ 7.4 mm థిక్నెస్ 186 grams అనేసి. సో అదే ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు ఇక్కడ కూడా మెన్షన్ చేసినాం. 6.7 inches డిస్ప్లే అండ్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ 2800 into 1260 రెజల్యూషన్తో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే అనమాట, 120 Hz రిఫ్రెష్ రేట్, 2800 nits బ్రైట్నెస్తో పాటు వస్తుంది. 2 నానో సిమ్స్ డ్యూయల్ స్టాండర్డ్తో పాటు వస్తుంది. అండ్ 5G స్మార్ట్ ఫోన్. సో ఇక్కడ 5Gకి సంబంధించి కొంచెం సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా వర్జన్స్ బట్టి ఉన్న విషయాలు డిస్క్లైమర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి రమ్మడవి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్. సో కెమెరా చూసుకుంటే ఫ్రంట్ 50 MP కెమెరా వస్తుంది, రియర్ కూడా 50 MP విత్ OS, తర్వాత 50 MP వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి అయితే 2.0 అపర్చర్తో పాటు, రియర్కి వచ్చేసరికి 1.88 అపర్చర్తో పాటు, వైడ్ యాంగిల్ వచ్చేసరికి 2.0 అపర్చర్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీరు మోస్ట్ కేసులో రికార్డింగ్స్ అయితే అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేరే రికార్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కనెక్టివిటీ గురించి అంటారు. సో 2.4 GHz 5 GHz డ్యూయల్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4, Type-C పోర్ట్, మిగతా అన్ని ఫీచర్స్తో పాటు వస్తుంది. లొకేషన్ చూసుకుంటే మాత్రమే GPS, వైడ్యూస్, గ్యాలియోస్, గ్లోనోస్, క్యూజెస్ అండ్ నావిక్, జీరస్. నావిక్ వచ్చేసరికి అయితే మన ఇండియన్ వాళ్ళదన్నమాట, మన వాళ్ళు తయారు చేసినది. అది అప్డేట్ అనమాట, నార్మల్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను, రొటీన్ అయినా సరే పర్లేదు, మన ఇండియన్ వాళ్ళని తెలియాలి కాబట్టి. సెన్సార్ చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్ సెన్సార్, ambient light సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ అండ్ ఆల్సో జైరోస్కోప్. సో అవన్నీ అయిపోయినాయి, స్పెక్స్ అని అయిపోయినా అంటే బాక్స్లో ఏమొస్తున్నాయంటే స్మార్ట్ ఫోన్, అది ప్రీ అప్లైడ్ ప్రొడక్షన్ ఫిల్మ్ ఒకటి వస్తుంది, ప్రొడక్షన్ కేస్, సిమ్ ఇంజెక్టర్ పిన్, ఛార్జర్, ఛార్జింగ్ కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలన్నా అంటే ఎస్ ఇక్కడ మీరు ప్రో వేరియంట్ కూడా ఉంది కదా. సో ప్రో వేరియంట్ కంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది. సో అది వద్దనుకున్న వాళ్ళు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఆఫర్స్ అప్లై చేస్తే ఐ థింక్ 32 or 31 వస్తున్నట్టుంది, ఆఫర్స్ అప్లై ఇంక్లూడెడ్. సో పర్లేదు, నేను నార్మల్ రికమెండ్ చేసే దానికంటే 11-12 వేలు ఎక్కువ ఉంది. అక్కడికైనా సరే డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ కొన్ని ఇక్కడ మన వాళ్ళు సైడ్లో ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ప్రొవైడ్ చేసారు. ఇక్కడ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, బాగా కర్వ్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ బటన్స్ కూడా బాగా ఇచ్చారు మనం, వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ పవర్ బటన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ పోర్ట్స్ గురించి చూసుకుంటే మాత్రం కిందనే మీకు సిమ్ స్లాట్ వచ్చింది, మైక్, Type-C పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్ అండ్ పైన కూడా ఇంకో మైక్ అయితే ఇచ్చారు అన్నమాట, ప్రొఫెషనల్ పోర్ట్రేట్ కెమెరా. సో పర్లేదు అంతా కూడా బాగానే ఉంది. అండ్ వన్స్ అగైన్ ఒకటే మాట చెప్తున్నా నా అడ్వైజ్ అయితే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ కమర్స్ అయితే అడ్వైజ్ చేస్తాను, అంతే ఇంకేం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ఆయనకి ట్రై చేస్తాను అన్నమాట. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, వివో V30 వచ్చేసరికి అయితే బడ్జెట్లో వస్తుంది, ప్రో వేరియంట్ కంటే కూడా ఇంకొంచెం తక్కువకు వస్తుంది. ఫైనల్గా ఒక విషయం ఏం చెప్పాలంటే నేను చెప్తా కదా 20,000 కంటే దాటకండి, 20,000 కంటే దాటకండి అంటే దానికంటే జర 13,000 ఎక్కువ ఉంది అనుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసిరు అనుకోండి, మీకు ఇంకొంచెం డిస్కౌంట్స్ వస్తాయి. ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇట్లా మీకు 30,000కి ఈజీగా వచ్చేస్తుంది స్మార్ట్ ఫోన్. అయితే ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, స్పెసిఫిక్గా కెమెరాస్ కన్నట్టు. నేను మంచిగా మీకు ఇంకో అడ్వైజ్ ఏం చేస్తున్నా అంటే, మీకు ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే ఎక్కువ ప్రో వేరియంట్ కంటే ఇది తీసుకోవాలన్నా ప్రో తీసుకోవాలన్నా ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తే కళ్ళు మూసుకొని DSLR తీసుకోండి. అది 40,000 కానీ 50,000 కానీ ఒక DSLR తీసుకోండి. ఎందుకంటే DSLRకి వచ్చినంత పిక్చర్ క్వాలిటీ కానీ దీనికి రాదు. లేటెస్ట్ తీసుకోండి. మళ్ళీ DSLR అంటే పాత పడ్డది తీసుకున్నట్టు అది కాదు, కొత్తది లేటెస్ట్లో కూడా కొన్ని మీకు 40,000-50,000 కూడా మంచి DSLR కెమెరాస్ వస్తున్నాయి స్మార్ట్ ఫోన్స్ కంటే కూడా. అవి కన్సిడర్ చేసుకోండి. లేదు నాకు అన్ని కలిపి కావాలంటే ఈ స్మార్ట్ ఫోన్ ప్రో వేరియంట్ కంటే V30 వేరియంట్ జర బెటర్ ఆప్షన్ అయితే నేను అడ్వైజ్ చేస్తున్నాను అండ్ రికమెండేషన్ చేస్తున్నాను. ఎలా అనిపించింది, కంటెంట్ నచ్చి మంచిగా అనిపించింది అనేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. క్వశ్చన్స్ ఏమైనా మ్యాక్సిమం కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చేసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.